హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 19th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది భారతదేశం అంతటా హిందీని తప్పనిసరి భాషగా నిర్దేశిస్తుంది. అంటే హిందీ మ్యాండేటరీగా ప్రతి విద్యార్థి కూడా నేర్చుకోవాలి అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పొందుపరిచారు అని స్టేట్మెంట్ 1లో ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఏ రాష్ట్రం పైన ఏ భాషను రుద్దరాదు అని ఇది పేర్కొంటుంది. అంటే మ్యాండేటరీగా ఒక లాంగ్వేజ్ని ఇంపోజ్ చేసే విధానం ఈ జాతీయ విద్యా విధానంలో లేదు అని సెకండ్ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ 2 స్టేట్మెంట్స్ని మనము అబ్జర్వ్ చేస్తే రెండు కూడా కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అండి. అంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇందులో కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఫస్ట్ ఇది రాంగ్ అవుతుంది, ఫస్ట్ ఇది కరెక్ట్ అయితే సెకండ్ ఇది రాంగ్ అవుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోని 3 లాంగ్వేజ్ ఫార్ములా మనకి 2 భారతీయ భాషలు ఖచ్చితంగా నేర్చుకోవాలి అని మరియు ఒక ఫారిన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి అని ఇవ్వడం జరిగింది. అయితే ఈ 3 భాషల ఎంపికలో కూడా విద్యార్థులు మరియు తల్లిదండ్రుల చాయిస్ని ప్రధానంగా తీసుకుంటారు. ఏ భాష అనేది ఖచ్చితంగా రుద్దడానికి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఈ జాతీయ విద్యా విధానంలో ఎక్కడా కూడా హిందీని మ్యాండేటరీగా ఇంప్లిమెంట్ చేయాలి అని ప్రకటించలేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది అండి? బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఎక్సైజ్ తొలగిస్తే 3 లక్షల కోట్ల నష్టం, ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక. ఈ ఆర్టికల్ ఇటీవల పెట్రోల్ మరియు డీజిల్ మీద లీటర్కు 3 రూపాయలను ప్రభుత్వం పెంచడం వలన ఫిస్కల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎస్బీఐ యొక్క రీసెర్చ్ నివేదిక ఎకోరాప్ స్పష్టం చేసిన అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి అండ్ బ్యారెల్ చమురు ధర $110 వరకు కూడా చేరుకుంది. అయితే పెరిగిన ముడి చమురు ధరకు అనుగుణంగా రిటైల్ ధరలు సవరించకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు 2026-27లో 3.6 లక్షల కోట్ల మేర భారీ నష్టాలు మూటగట్టుకునేవి అని ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఇప్పుడు తాజాగా లీటరుకు 3 రూపాయల పెంపుతో ఈ సంస్థలకు కనీసం 52,700 కోట్ల మేర ఉపశమనం లభించనుంది అని ఎస్బీఐ యొక్క తాజా నివేదిక ఎకోరాప్ స్పష్టం చేసింది. ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలకు తగ్గించడం వలన ఖజానాపై 1.1 లక్షల కోట్ల భారం పడింది అని, అలానే సుంకాన్ని పూర్తిగా తొలగిస్తే మరొక 1.9 లక్షల కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఓవరాల్గా ప్రభుత్వ ఆదాయ నష్టం 3 లక్షల కోట్లకు చేరుతుంది అని ఈ నివేదిక వెల్లడించింది. అదనంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా 50,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతాయని నివేదిక తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ప్రజెంట్ ఎక్సైజ్ డ్యూటీస్ ఎంత ఉన్నాయి? పెట్రోల్ మీద 11.9% మరియు డీజిల్ మీద 7.8% ఉన్నాయి. ఇప్పుడు వీటిని జీరో చేస్తే టోటల్ సెంటర్ ఫ్యూయల్ ట్యాక్స్ లాస్ అనేది 3 లక్షల కోట్లకు చేరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 10 రూపీస్ లీటర్ మీద తగ్గించారు. దీనివలన రెవెన్యూ లాస్ 1.1 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీని 0% చేస్తే అడిషనల్గా మరొక 1.9 లక్షల కోట్లు లాస్ అయ్యే అవకాశం ఉంది. అంటే జీడిపిలో ఇది 0.5% లాస్ అనేది చూడవచ్చు. అండ్ ఓవరాల్గా ఆల్రెడీ 1.1 లాస్ అండ్ ఇప్పుడు 1.9, 3 లక్షల కోట్లు లాస్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్లనే ప్రభుత్వం మరింత ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే అవకాశం కనిపించడం లేదు. అండ్ ప్రపంచ చమురు వాణిజ్య విపణిలో బ్యారెల్ చమురు ధరలు పెరుగుతూ ఉండడంతో భారతదేశంలో కూడా ఇప్పుడు చమురు ధరలు పెంచాల్సి వచ్చింది. అయితే ధరల పెంపు ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపిస్తుంది అండి. ఇంధన ధరల పెంపు వల్ల మే జూన్ కాలానికి రిటైల్ ద్రవ్యోల్బణం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద
15 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడవచ్చు. అందువల్లనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణ అంచనాను 4.7% సవరించడం జరిగింది. అలానే ముడి చమురు కొనుగోలుకు అధిక డాలర్లు అవసరమవుతున్నాయి కాబట్టి డాలర్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. తద్వారా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్రమేపీ తగ్గుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రూపీ వాల్యూ మరింత క్షీణిస్తే చమురు కంపెనీలు ఈ 3 రూపాయల ధరను పెంచడం వలన కలిగే రిలీఫ్ అనేది పోతుంది. ఇప్పుడే చెప్పుకున్నాము, ఓవరాల్గా 3.6 లక్షల కోట్ల నష్టము అంచనా వేస్తూ ఉన్న ఈ 3 రూపాయల పెంపు వలన 52,700 కోట్ల రిలీఫ్ అనేది వచ్చే అవకాశం ఉంది అని. అయితే ఈ రిలీఫ్ అనేది డాలరు రూపాయి మారకపు విలువ 94 రూపాయల వద్ద ఉన్నప్పుడు మాత్రమే ఈ రిలీఫ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఎక్కువ రోజులు ఈ రూపాయి మార్కపు విలువ 96 వద్ద మిగిలితే మాత్రం ఈ రిలీఫ్ కూడా చమురు కంపెనీలకి లభించే అవకాశం ఉండదు. ఎస్బీఐ యొక్క ఎకో ర్యాప్ నివేదిక ఈ అంశాల గురించి వివరిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆ 3 భద్రతా సమస్యల నుంచి దేశం విముక్తం, అమిత్ షా. ఈ ఆర్టికల్ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ను హోంమంత్రి అమిత్ షా గారు వెల్లడించారు. ముఖ్యంగా ఇంటర్నల్ సెక్యూరిటీలో భారతదేశం ప్రధానంగా ఎదుర్కొంటున్న 3 సమస్యలు: 1 నక్సలిజం, 2 జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదం, 3 నార్త్ ఈస్టర్న్ ఇన్సర్జెన్సీ ఈశాన్యంలోని తిరుగుబాటు. ఈ 3 కూడా దాదాపుగా అంతరించిపోయాయని ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదం, ఈశాన్యంలో తిరుగుబాటు దాదాపుగా అంతరించిపోయాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ప్రకటించారు. గతంలో మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న బస్తర్ ప్రాంతంలోని జగదల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఖచ్చితమైన ప్రణాళికతో ఛత్తీస్గఢ్ను నక్సల్ రహిత రాష్ట్రంగా మార్చామన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద పోరాటం చేసిన అధికారులను ఆయన ప్రశంసించారు. ఈ కంటెక్స్ట్లో ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ యొక్క ప్రజెంట్ స్టేటస్ చూద్దామండి. ప్రజెంట్ అంతర్గత భద్రతా థ్రెట్స్లో చాలా హిస్టారికల్ లోస్ అయితే నమోదవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అగ్రెసివ్ ఆపరేషన్స్ని నిర్వహించడం, సరెండర్స్ని ప్రోత్సహించడంతో పాటు డెవలప్మెంట్ పాలసీస్ని మరింత విస్తృతం చేయడంతో ఈ అంతర్గత భద్రతా సమస్యలు తగ్గుముఖం పట్టాయి. ఇందులో ప్రధానంగా మనం చూస్తే ద డిక్లైన్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలిజం అంటాం దీనిని, లేదా వామపక్ష తీవ్రవాదం అంటాము. ప్రస్తుతం ఇది భారతదేశంలో చాలా తగ్గుముఖం పట్టింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క టార్గెట్ మార్చి 31, 2026 నాటికి నక్సలిజాన్ని అంతమొందించాలి అని. అనుకున్నట్టుగానే ఈ టార్గెట్ను రీచ్ అవ్వగలిగాము. అండ్ కంట్రీ లార్జ్లీ ఫ్రీ ఆఫ్ యాక్టివ్ వైలెన్స్. ప్రస్తుతం నక్సలిజానికి సంబంధించిన వైలెన్స్ ఎక్కడా కూడా దేశంలో లేదు. అలానే జాగ్రఫికల్ స్ట్రింకేజ్ మనం చూస్తే 2014 సమయానికి 126 జిల్లాలలో ఈ నక్సలిజం అనేది తీవ్రంగా విస్తరించి ఉంది. మనము రెడ్ కారిడార్ అని చెప్పుకునే వాళ్ళమండి. రెడ్ కారిడార్ అంటే ఇంతకుముందు పశుపతి టు తిరుపతి అని అనేవారు. అంటే నేపాల్లో ఉన్న పశుపతినాథ్ టెంపుల్ నుంచి ఏపీలోని తిరుపతి టెంపుల్ వరకు ఈ పొడవు అంతా కూడా ఈ రెడ్ కారిడార్ విస్తరించి ఉంది అనేది దాని అర్థం. అయితే క్రమేపీ ఇది తగ్గుతూ వచ్చింది. ఎర్లీ 2026 నాటికి కేవలం 7 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. అండ్ ఇప్పుడు వాటిలో కూడా ఈ నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాము అని బస్తర్లో జరిగిన కార్యక్రమంలో, బస్తర్ అంటే అసలు ఒకప్పుడు అధికారులు వెళ్ళడానికి కూడా భయపడే ఒక మావోయిస్ట్ మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లా, ఈ బస్తర్లో ఇప్పుడు అమిత్ షా గారు ఆ ప్రాంతంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి నక్సల్ ఫ్రీ ఇండియాని ప్రకటించారు. దీనికి అనేక మ్యాసివ్ ఆపరేషన్స్ని, సరెండర్స్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతోనూ మరియు ఆపరేషన్ కగౌర్ పేరుతోనూ అనేక ఆపరేషన్స్ నిర్వహించారు. 706 మందిని న్యూట్రలైజ్ చేయడం జరిగింది. 2218 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరియు వివిధ కేడర్స్లోని 4839 మందిని సరెండర్ చేసుకోవడం జరిగింది. వీటితో పాటు అనేక డెవలప్మెంటల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ నక్సలిజం తగ్గించడంలో సహాయపడ్డాయి. ఇందులో ముఖ్యంగా సమాధాన్ స్ట్రాటజీ గురించి చెప్పుకోవాలి అండి. అండ్ స్మార్ట్ లీడర్షిప్తో పాటు వివిధ
అగ్రెసివ్ స్ట్రాటజీ కావచ్చు, అకౌంటబుల్ ఇంటెలిజెన్స్, ఇలాగా వివిధ రకాల స్ట్రాటజికల్ వర్క్స్తో ఈ సమాధాన్ స్ట్రాటజీని రూపొందించారు. నక్సలిజాన్ని అంతమొందించడంలో ఇది చాలా కీలకంగా పనిచేసింది. అలానే నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో స్కిల్ డెవలప్మెంట్ని ప్రోత్సహించడం మరియు యువత నక్సలిజం వైపు వెళ్లకుండా అభివృద్ధిని కల్పించడం, ఎస్పెషల్లీ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ కావచ్చు, యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా నక్సలిజాన్ని తగ్గించడంలో, ఎందుకంటే అభివృద్ధి చెందినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అండ్ యువత నక్సలిజం వైపు అట్రాక్ట్ అవ్వకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇటీవల లెగసీ అండ్ థ్రస్ట్ జోన్స్గా కొన్ని జిల్లాలను ప్రకటించారు. సుమారు 35 జిల్లాలను, అంటే ఈ జిల్లాలలో నక్సలిజం అంతమైపోయినా కూడా భవిష్యత్తులో మళ్ళీ పురుడు పోసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యలు, నిరంతర పర్యవేక్షణ ఈ లెగసీ అండ్ థ్రస్ట్ జోన్స్లో ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా నక్సలిజాన్ని అంతమొందించడంలో భారతదేశం విజయం సాధించగలిగింది. ఇక జమ్మూ కాశ్మీర్ టెర్రరిజం అనేది కూడా చాలా అతి తక్కువ స్థాయిలకు పడిపోయింది. ఇటీవల మేజర్గా పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. అయితే ఈ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ను చేపట్టి పాకిస్తాన్లోని అనేక ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. గణాంకాలను చూస్తే మల్టీ డికేడ్ లో ఇన్ టెర్రర్ మెట్రిక్స్ చూడవచ్చు. టోటల్ ఫెటాలిటీస్ 92కి పరిమితమైంది. టెర్రరిస్ట్స్ 46 మంది, సెక్యూరిటీ పర్సనల్ 17 మంది మరియు సివిలియన్స్ సామాన్య ప్రజలు 28 మంది చనిపోవడం జరిగింది. ఓవరాల్గా 2025లో 92 మంది మరణించారు. అయితే మనము గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఫెటాలిటీ రేట్ అనేది చాలా చాలా తక్కువ. ఇక ఎర్లీ 2026లో 0 సివిలియన్ ఫెటాలిటీస్ అనేవి చూడవచ్చు. అంటే ఒక్క సామాన్య పౌరుడు కూడా ఈ ఉగ్రదాడులలో మరణించలేదు. ఇక నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ విషయానికి వస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా పీస్ అండ్ ప్రోగ్రెస్ అనేది క్రమంగా పెరుగుతుంది. అయితే మణిపూర్ ఇష్యూ తప్ప మిగిలిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. వైలెన్స్ కూడా 2004-2014 దశాబ్దంతో పోలిస్తే ప్రస్తుత దశాబ్దంలో 70 నుంచి 82% తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా ప్రభుత్వం ఈశాన్య భారతంలోని అనేక రెబలియన్ గ్రూప్స్తో ఒప్పందాలు కుదుర్చుకుంది. హిస్టారిక్ పీస్ ప్యాక్స్ అనేవి సంతకాలు జరిగాయి. ట్రైపాట్రైట్ అగ్రిమెంట్స్ విత్ మెయిన్ స్ట్రీమ్ రెబల్ గ్రూప్స్ ఇన్ అస్సాం, నాగాలాండ్, త్రిపుర మనం చూడవచ్చు. ఫోకస్ ఆన్ బార్డర్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రధానంగా చూడాలి అండి. ఎందుకంటే బంగ్లాదేశీ ఇన్సర్జెన్సీ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. సో ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం బార్డర్ మేనేజ్మెంట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి సారించింది. సో ఈ విధంగా భారతదేశంలోని 3 ప్రధాన ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ అయిన నక్సలిజం అండ్ జమ్మూ కాశ్మీర్ టెర్రరిజం మరియు నార్త్ ఈస్టర్న్ ఇన్సర్జెన్సీ మీద భారతదేశం విముక్తి సాధించింది అని హోంమంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రండి సాంకేతిక విప్లవం తెద్దాం. యూరోపియన్ సీఈఓల సమావేశంలో మోదీ, భారత ప్రధానికి నార్వే అత్యున్నత పౌర పురస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 5 దేశాల పర్యటనలో భాగంగా ఇటీవల స్వీడన్లో పర్యటించారు. అండ్ యూరోపియన్ సీఈఓల సమావేశంలో మోదీ పాల్గొనడం చూడవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారత్ ఐరోపా భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, సుస్థిరాభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు బలమైన స్తంభంలా మారాలి అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్త అనిశ్చితి, సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి, ఇంధన భద్రత, వాతావరణ మార్పుల సవాళ్ల మధ్య భారత్, యూరోప్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని ఆయన పేర్కొన్నారు. స్వీడన్లోని గోథెన్బర్గ్లో వోల్వో సంస్థ సోమవారం నిర్వహించిన యూరోపియన్ సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్పెషల్లీ ఇటీవల ఇండియా, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఎఫ్టీఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మీద కూడా ఆయన ప్రస్తావించారు. దాన్ని త్వరగా అమలు చేసేందుకు ఇరు పక్షాలు కృషి చేస్తున్నాయని మరియు భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. అలానే తదుపరి టెక్నాలజీ విప్లవాన్ని భారత్లోనే సంయుక్తంగా సృష్టించాలి అని ఐరోపా కంపెనీలను ఆయన కోరారు. అలానే నార్వే ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో మోదీని సత్కరించింది. సోమవారం స్వీడన్ నుంచి నార్వేకి చేరుకున్న ఆయన నార్వే ప్రధాని జోనాస్ గర్ స్టర్తో చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన
గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను మోదీకి ప్రదానం చేశారు. అంతకుముందు స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ ని కూడా మోదీ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఈ విధంగా స్వీడన్ మరియు నార్వే ఇరు దేశాలు కూడా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలను మోదీకి ప్రదానం చేశారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు ఆయన సుమారు 32 వివిధ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. అదేవిధంగా మంగళవారం ఇండియా నార్డిక్ శిఖరాగ్ర సదస్సులో మోడీ పాల్గొంటారు. ఇందులో నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానులు కూడా హాజరవుతారు. ఈ సమ్మిట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. థర్డ్ ఇండియా నార్డిక్ సమ్మిట్ నార్వేలోని ఓస్లోలో ఇది మే 19న నిర్వహిస్తారు. ఇది ఒక హిస్టారికల్ ఫస్ట్ విజిట్ గా చెప్పవచ్చు. గత 43 సంవత్సరాలుగా ఒక భారత ప్రధాని నార్వేను విజిట్ చేయడం ఇదే మొదటిసారి. అండ్ ఈ నార్డిక్ సమ్మిట్ లో పార్టిసిపేట్ నేషన్స్ మనం చూస్తే ఇండియా, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ అండ్ స్వీడన్. ఈ సదస్సులోని కీ సమ్మిట్ ఎజెండా అండ్ ఫోకస్ ఏరియా మనం చూస్తే గ్రీన్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ, ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీకి ఏ విధంగా మళ్ళాలి, క్లీన్ ఎనర్జీకి సంబంధించిన సాంకేతికతను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, స్మార్ట్ గ్రిడ్స్ ఏర్పాటు వంటి వివిధ అంశాల మీద చర్చ జరగనుంది. అండ్ ఎకనామిక్ ప్యాక్స్ అండ్ ట్రేడ్ మనం చూస్తే సుమారు $100 బిలియన్ విలువైన ఈఎఫ్టిఏ, టీఈపిఏ అంటే ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్తో పాటు ఇండియా EU ఎఫ్టిఏ నెగోషియేషన్స్ కూడా ఇందులో జరగనున్నాయి. అలానే బ్లూ ఎకానమీ, ఆర్కిటిక్ రీసెర్చ్ మీద కూడా చర్చ జరగనుంది. ఎస్పెషల్లీ సస్టైనబుల్ ఓషన్ గవర్నెన్స్ కొరకు పోర్ట్ డిజిటైజేషన్, ఆర్కిటిక్ పాలసీ కొలాబరేషన్లో ఈ దేశాల మధ్య చర్చలు జరుగుతాయి. అండ్ జియో పొలిటికల్ క్రైసిస్ని ఎదుర్కోవడంలో కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి అని ఇందులో ఒక ప్రధాన ఎజెండాగా మనం చూడవచ్చు. అలానే ఈ సదస్సు యొక్క సైడ్ లైన్స్లో అంటే మెయిన్ ఎజెండాలో కాకుండా సైడ్ లైన్ అవుట్కమ్స్ మనం చూస్తే ఇండియా ఫిన్లాండ్ పార్ట్నర్షిప్ అనేది ప్రధానంగా చూడవచ్చు. వరల్డ్ సర్క్యులర్ ఎకనామిక్ ఫోరంను ఇండియాలోని గాంధీనగర్లో 2026 సెప్టెంబర్లో నిర్వహించడానికి ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ప్రపంచ దేశాలలో సర్క్యులర్ ఎకానమీని పెంపొందించి ప్రోత్సహించేందుకు ఇది ఒక వేదికగా చూడవచ్చు. ఇక ఇండియా నార్వే సినర్జీని మనం చూస్తే సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ రంగాలలో 5 మేజర్ అగ్రిమెంట్స్ ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ భారత ప్రధానికి ప్రదానం చేశారు. ఇక ఇండియా డెన్మార్క్ మధ్య మనం చూసినప్పుడు ఇండియా డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత ముందుకు తీసుకువెళ్లాలి అని, ఇందులో భాగంగా గిఫ్ట్ సిటీ గుజరాత్లో మరిన్ని డానిష్ కంపెనీలకు అవకాశం కల్పించాలి అని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ విధంగా నార్డిక్ గ్రూప్తో నార్డిక్ సమ్మిట్ని నిర్వహిస్తూనే ఈ సమ్మిట్ యొక్క సైడ్ లైన్స్లో బయోలేటరల్ రిలేషన్స్ని కూడా భారత్ పెంపొందించుకునేందుకు అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికాపై ఒత్తిడికి ఇరాన్ కేబుల్ ఛార్జీలు, టెక్ దిగ్గజాల నుంచి రుసుముల వసూళ్లకు యోచన, సాంకేతిక ఆయువు పట్టును ఉక్కిరిబిక్కిరి చేయడానికే ఈ నిర్ణయం. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ను అమెరికా దిగ్బంధనం చేస్తూ ఉండడంతో ఇప్పుడు ఇరాన్ సాంకేతిక మార్గం వైపు చూస్తుంది. అమెరికా సాంకేతిక ఆయువు పట్టుపై పట్టు బిగించాలి అని ఇరాన్ యోచిస్తుంది. ఆ ప్రణాళిక ఫలిస్తే అగ్రరాజ్యంతో పాటు యావత్ ప్రపంచం ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్మూజ్ జలసంధిని మూసేసి చమురు రవాణాను అడ్డుకున్న ఇరాన్ ఇప్పుడు అదే జలసంధి కింద ఉన్న సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై రుసుములు వసూలు చేయాలి అని సిద్ధపడుతుంది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక వార్తా సంస్థలే వెల్లడించాయి. ఈ సముద్ర గర్భ కేబుళ్లను వినియోగించుకుంటున్న గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి కంపెనీలపై రుసుములు విధించాలి అని భావిస్తున్నట్లు అవి తెలిపాయి. ఇరాన్ ఎందుకు ఇప్పుడు ఈ సముద్ర గర్భ కేబుళ్ల మీద దృష్టి సారించింది అంటే 99% డేటా ట్రాన్స్ఫర్ అనేది సముద్ర గర్భ కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. అందులో హార్ముజ్ కూడా భాగం. అక్కడ కేబుల్స్ పై పన్ను వసూలు చేస్తే సుమారు 1,45,000 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరుతుంది అని ఇరాన్ యొక్క IRGC భావిస్తున్నట్లు తెలిసింది. ప్రాదేశిక జలాలపై తమకు పూర్తి సార్వభౌమాధికారం ఉంది అని,
అందుకే అక్కడ కేబుల్స్పై పన్ను విధించుకోవచ్చు అని ఇరాన్ వాదిస్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ సముద్రగర్భ కేబుళ్ల మీద దాడి చేసి వాటికి నష్టం కలిగిస్తే ఇంటర్నెట్ వేగం నెమ్మదించి బ్యాంకింగ్ కార్యకలాపాలు, సైనిక సమాచార వ్యవస్థలు, కృత్రిమ మేధ విభాగాలు, సీమాంతర లావాదేవీలు ఇలా అన్నిటిపైన ప్రభావం పడుతుంది. అండ్ ప్రస్తుతం అనేక దేశాల మధ్య ఉన్న ప్రధాన సముద్రగర్భ కేబుళ్లు హార్ముజ్ కింద నుంచే వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సింగపూర్ లాంటి ఏషియా డేటా హబ్లను, ఐరోపాలోని కేబుల్ స్టేషన్లను కలిపే డిజిటల్ లింక్, భారత్కు వచ్చే అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ జలసంధి మీదుగానే ఉంది. అందువలనే ఇప్పుడు ఈ జలసంధిలోని ఈ సముద్రగర్భ కేబుళ్లకు ఇరాన్ గనుక నష్టం కలిగిస్తే ప్రపంచవ్యాప్తంగా దీని మీద ప్రభావం పడుతుంది అండి. అయితే ఈ విధంగా ఫీజు వసూలు చేసే అధికారం ఇరాన్కి ఉందా అంటే 1982 నాటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఆన్ ద లా ఆఫ్ సీ ప్రకారం తీర ప్రాంత దేశాలకు తమ భూభాగంలో లేదా ప్రాదేశిక జలాలలో ప్రవేశించే కేబుళ్లు ఆర్ పైప్ లైన్లకు సంబంధించి షరతులను విధించే హక్కు ఉంటుంది అని ఇక్కడ ఈ ఒప్పందం తెలుపుతుంది. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ మాత్రం సంతకం చేసింది కానీ ఇంకా దానిని రాటిఫై చేయలేదు, అమలు చేయలేదు. అలానే ఇదే చట్టాన్ని ఉపయోగించుకుని ప్రస్తుతం సూయజ్ కాలువ మీదుగా వెళ్లే కేబుళ్లకు ఈజిప్ట్ లైసెన్స్ ఫీజులు కూడా వసూలు చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఆ ఎగ్జాంపుల్ని చూపించి మేము కూడా ఆ విధంగానే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే కేబుళ్ల మీద ఫీజు వసూలు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే సూయజ్ కెనాల్ని ఈజిప్టు భూభాగం మీదుగా కృత్రిమంగా ఏర్పాటు చేయగా హార్ముజ్ సహజ సిద్ధంగా ఏర్పడిన జలసంధి, పైగా ఇది ఇరాన్ ప్రాదేశిక జలాల కిందకు రాదు అని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ ప్రకారం సావరిన్ వాటర్స్ అనేవి కేవలం 12 నాటికల్ మైల్స్ వరకు మాత్రమే పరిమితమవుతాయి. తరువాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కింద మరొక 200 నాటికల్ మైల్స్ వరకు అనుమతి ఉంటుంది, కానీ ఇది సావరిన్ వాటర్స్ కాదు. 12 నాటికల్ మైల్స్ వరకు హక్కు ఉంటుంది. బట్ ఇక్కడ ఈ హార్ముజ్ జలసంధి అంతా కూడా ఇరాన్ ప్రాదేశిక జలాలలోకి రాదు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అండ్ ఒకవేళ కేబుళ్లను కత్తిరిస్తే ఏమవుతుంది? ఈ డేటా కేబుల్స్ అనేవి అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు, క్లౌడ్ సర్వీసులు, సైనిక కమ్యూనికేషన్లను మోసుకెళ్లే అత్యంత కీలక మార్గాలు. ఒకవేళ ఇరాన్ వీటిని కట్ చేస్తే పశ్చిమాసియా, ఐరోపాతో పాటు ఏషియా దేశాల మధ్య అనుసంధానత పూర్తిగా దెబ్బతింటుంది. వీటి మరమ్మతులకు వారాలు లేదా నెలల సమయం పడుతుంది. దీంతో అంతర్జాతీయ సమాజం మీద తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది. సో ఇది సముద్రగర్భ కేబుళ్ల మీద ఇరాన్ కేబుల్ ఛార్జీలు వసూలు చేయడానికి ప్రయత్నాలకు సంబంధించిన డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి, అమెరికా ఆంక్షలతో సంబంధం లేదు, పెట్రోలియం శాఖ కార్యదర్శి వెల్లడి. రష్యన్ ఆయిల్ కొనుగోలుకు సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ చూద్దాం. అమెరికా ఆంక్షల మినహాయింపులతో సంబంధం లేకుండా రష్యా నుంచి ముడి చమురును మన దేశం నిరంతరం కొనుగోలు చేస్తుంది అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ అవసరాలకు తగిన ముడి చమురు అందుబాటులో ఉంచడం, వాణిజ్యపరమైన ప్రయోజనాలే మనకి ముఖ్యమని వివరించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రష్యా ముడి చమురుపై గతంలో విధించిన ఆంక్షల నుంచి ఈ నెల 16 వరకు మినహాయింపులను అమెరికా ఇచ్చింది. వీటితో సంబంధం లేకుండా రష్యా నుంచి చమురు సరఫరాలు మనకు యథాతథంగా అందుబాటులో ఉన్నాయని, మరియు అమెరికా మినహాయింపుల నియమావళిపై మన దేశం ఆధారపడలేదు అని, వాణిజ్యపరమైన అంశాల ఆధారంగానే ముందుకెళ్తున్నామని వివరించడం జరిగింది. ఇక ప్రస్తుతం రష్యా నుంచి చమురు దిగుమతులకి సంబంధించి మనం చూస్తే కెప్లర్ గణాంకాల ప్రకారం మే నెలలో రష్యా నుంచి మన దేశానికి రోజు దాదాపు 1.9 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి కావచ్చు. అలానే సమీప భవిష్యత్తులో కూడా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపే అవకాశం లేదు అని కెప్లర్ సంస్థ అభిప్రాయపడింది. రష్యా చమురుకు మినహాయింపులను అమెరికా మళ్లీ 30 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అయితే అమెరికా పొడిగించకపోయినా భారత్ తన ఎనర్జీ సెక్యూరిటీ కొరకు రష్యా చమురు దిగుమతులను కొనసాగిస్తుందని మన పెట్రోలియం మంత్రిత్వ శాఖ ముందుగానే ప్రకటించింది. సో ఇది పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రష్యన్ ఆయిల్ కొనుగోలుకు సంబంధించిన డీటెయిల్స్. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం మనము, స్వీడన్ మరియు నార్వే తమ దేశాల యొక్క అత్యున్నత పౌర పురస్కారాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి
ప్రదానం చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ కవర్ చేసాం. అండ్ జడ్జీల యొక్క సంఖ్య 38కి పెంచుతూ ఇటీవల ద్రౌపది ముర్ము గారు ఒక ఆర్డినెన్స్ను జారీ చేశారు. దాని గురించి మనము ప్రీవియస్ క్లాస్లో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుత కొత్త ఆర్డినెన్స్ ప్రకారం జడ్జీల సంఖ్య 37+1 సిజిఐతో కలిపి మొత్తం 38కి పెంచడం జరిగింది. వచ్చే పార్లమెంటు సమావేశాలలో దీనికి ఒక చట్టాన్ని తీసుకురానున్నారు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కేవలం 1956 సుప్రీంకోర్టు జడ్జీస్ యాక్ట్కు చట్ట సవరణ చేస్తే సరిపోతుంది. రాజ్యాంగ సవరణ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూడండి. నేపాలీ మౌంటైనియర్ కామి రితా షెర్పా హ్యాజ్ క్రియేటెడ్ హిస్టరీ బై క్లైంబింగ్ మౌంట్ ఎవరెస్ట్ ఫర్ ఏ రికార్డ్ 32nd టైమ్ ఆన్ 17th May 2026. ఎవరెస్టును 32 సార్లు అధిగమించిన ఒక మౌంటైనీర్గా, పర్వతారోహకుడిగా ఈయన రికార్డు సృష్టించారు. సో పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. మాదిరి ప్రశ్నలు చూడండి. భూమిక శ్రేష్ఠ ఇటీవల ఏ దేశం మొదటి ట్రాన్స్జెండర్ మహిళా ఎంపీగా వార్తల్లో నిలిచారు? ఆన్సర్ నేపాల్. నెక్స్ట్ వన్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 నివేదికలో వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి? ఆన్సర్ పాకిస్తాన్, బుర్కినా ఫాసో, నైజర్. ఈ ఇండెక్స్ను ఏ విధంగా నిర్ణయిస్తారు? మొత్తం ఉగ్రవాద సంఘటనల సంఖ్య, మరణాలు, గాయపడిన వారి సంఖ్య, బందీల సంఖ్య అనే 4 సూచికల ఆధారంగా జీటీఐలో దేశాలకు స్కోర్ను కేటాయించారు. ఇందులో తొలి 3 స్థానాలలో పాకిస్తాన్, బుర్కినా ఫాసో అండ్ నైజర్ నిలవడం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్. 2026 జూన్లో లిపు లేక్ కనుమ ద్వారా ఏ దేశంతో సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలి అని భారత ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ చైనా. సో చైనా మరియు ఇండియా మధ్య ఈ లిపు లేక్ ఒక వాణిజ్య కారిడార్గా ఉంది. అండ్ కోవిడ్ సమయంలో దీనిని మూసివేయడం జరిగింది. ఇప్పుడు ఈ లిపు లేక్ కనుమను తెరవడం ద్వారా ఇరు దేశాల సరిహద్దు వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. వామపక్ష తీవ్రవాదం అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లేదా నక్సలిజం అంటాము. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లెగసీ అండ్ థ్రస్ట్ ఏరియాలపై దృష్టి పెట్టడం అనేది ఈ క్రింది వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. ఈరోజు క్లాసులో మనము ఈ లెగసీ అండ్ థ్రస్ట్ మోడల్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.